నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు జ్యోతిర్మయి ఉండవచ్చుల. ఈరోజు నాకు అందిన సమాచారం ప్రకారం అల్లు అరవింద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రామ్ చరణ్ నా ఏకైక మేనల్లుడు, ఆయన్ని డిస్గ్రేస్ చేసే ఉద్దేశం నాకు లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఐ బిలీవ్ రామ్ చరణ్ సంక్రాంతి రేసులో వచ్చిన మూవీస్లో రామ్ చరణ్ మూవీ కూడా ఉంది, గేమ్ చేంజర్. ఆ గేమ్ చేంజర్ మీద చేసిన వ్యాఖ్యలు ఆ సినిమా డౌన్ఫాల్ని సూచిస్తోందని ఏదో రెలవెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల సినిమా కొంచెం వెనకబడిందనేసి ఇంకొక సినిమా అందుకుంది అని చెప్పడం అన్నమాట. ఆ రెండింటికి ఆయనే మొత్తానికి దిల్ రాజు గారు తీసుకున్న మూవీ అది, ఆయన చేతుల మీదకు ఉండే అది కొంచెం కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత చాలా రోజులకు మేలుకొని ఆయన అల్లు అరవింద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఏకైక మేనల్లుడు రామ్ చరణ్, సో ఎలాంటి కాంట్రవర్సీలకి తావులేదు, నేను అతని ఎదుగుదలని నేను ఇస్తాను. ఇది ఎలా ఉంది అంటే వాళ్ళ మెగా మరి మనకందిన సమాచారం మేరకు మెగా అభిమానులకి అల్లు అర్జున్ అభిమానులకి ఎప్పటి నుంచో వారు నడుస్తుంది, వాళ్ళ కుటుంబాల్లో వారు నడుస్తుంది అని కొంచెం సూచనప్రాయంగా గట్టిగానే తెలుస్తుంది. సో దీన్ని పీక్ స్టేజ్కి వచ్చేసి ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇప్పుడు కాదండి, ఎలక్షన్స్ అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని కాదనేసి వైఎస్ఆర్సీపీ తరఫున అతని మిత్రుడి కోసం వెళ్ళారో ఆ రోజు నుంచి సెగ అంటుకుంది. అది ఈరోజు పీక్స్కి వచ్చేసింది. పీక్స్కి వచ్చి నా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన పేరేంటి నాగబాబు కానీ వీళ్ళందరూ కమెంట్ చేయడము సోషల్ మీడియాలో ఇంకా సైనిక్స్ చెప్పనే అక్కర్లేదు, అల్లరి చేశారు. తద్వారా ఏమొచ్చింది ఇప్పుడు దానికి ఆదాయం ఏం రాలేదన్నమాట. పుష్ప ఆయన అరెస్ట్ చేశారు, సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు, దానివల్ల ఇంకాస్త హైప్ అయ్యారు. సినిమాలో హెల్తీ పోటీ ఉండాలి, ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడైనా సత్ఫలితాలను ఇస్తుంది. అనారోగ్యకరమైన పోటీ ఎందుకు? ఇప్పుడు రామ్ చరణ్స్ టాలెంట్ ఈజ్ డిఫరెంట్, అల్లు అర్జున్ టాలెంట్ ఈజ్ అబ్జల్యూట్లీ డిఫరెంట్. ఆయన పాన్ ఇండియా స్టార్, ఆయన అందుకున్నారు, ఒక శిఖరాన్ని అందుకున్నారు. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యాక్టర్. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ ఈజ్ నాట్ సచ్ ఎ స్మాల్ ఆర్టిస్ట్. RRR మూవీలో ఆయన ఆస్కార్ అందుకుంటే ఈయన పాన్ ఇండియా స్టార్. పుష్ప 1, పుష్ప 2 రైజింగ్, నిజంగానే రైజింగ్ స్టార్. ఓకే, ఎవరి టాలెంట్ వాళ్ళది. దీంట్లో మధ్యలో అయిపోయిన తర్వాత ఎవరో మాట్లాడతారు, ఎవరో వస్తారు. ఫ్యామిలీలు, మీరు మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్ అని ఒక మీరే కట్టుకున్నారు గోడ, ఇంకెవరు కట్టలేదండి. అరవింద్ గారు మాది మెగా కాంపౌండ్, మాది మెగా ఫ్యామిలీ, మాది మెగా స్టార్ల కుటుంబం, మెగాస్టార్ నుంచి వచ్చిన పరంపర అని మీరు చెప్పుకున్నారు. సో దానికి ఇప్పుడు భావోద్వేగాలు ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక జస్ట్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ రెలవెంట్. బట్ మీరు బాగుంటే బాగుంటుంది, బట్ మీరు మంచిగా సినిమాలు తీసుకోండి. కుటుంబం యొక్క ఎవరి ఇష్టాలు, ఎవరి పార్టీలు, ఎవరి అభిమతాలు వాళ్ళకు ఉంటాయి. మీరు మీరు చికెను లేకపోతే ఆవకాయో బిర్యానీయో తింటారు, నాకు ముద్దపప్పు అంటే ఇష్టము, నాకు సాంబార్ అంటే ఇష్టము, అంతే. అంటే మన అభిప్రాయాలు, ఇట్ డజంట్ మీన్ వీఆర్ శత్రువులు కాదండి. ఒక ఫ్యామిలీలో ఉంటున్నాము, ఒక పెద్ద కంబైన్డ్ ఫ్యామిలీ, ఒక మంచి ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనే ఒక మంచి పేరు ఉంది. అలాంటి ఫ్యామిలీలో ఎవరి అభిప్రాయాలను వేరే వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాగే అల్లు అర్జున్ గారి అభిప్రాయాలు ఆయనకంటూ కొంత స్పేస్ ఉంచాలి. ఆ స్పేస్ని కోల్పోయిన నేపథ్యంలో జరిగిన గొడవ ఇది. రామ్ చరణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ సినిమా మెగా అభిమానులు కానీ ఓవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఒక చిన్న నిప్పురవ్వ చేశారు. అది అంటుకొని ఈరోజు ఇంత తీసుకొచ్చింది. దయచేసి మీ కుటుంబ విలువల్ని కాపాడుకోండి. మెగా ఫ్యామిలీకి ఒక రెప్యుటేషన్ ఉంది, దాన్ని కాపాడుకోండి. అట్ ద సేమ్ టైం చిన్నప్పుడే అల్లు అర్జున్ కాదు, చిన్నప్పుడు రామ్ చరణ్ కాదు, పెద్దవారయ్యారు. వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇద్దాము, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిద్దాం. వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే మీకెందుకండి? అభిమానులకు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు అనేవారు
వాళ్ళ సినిమాలను ప్రేమించండి. రాజకీయాల్లో వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ వెనకాల మీరు తిరగండి. వాళ్ళకి ఎప్పుడైనా క్యాన్వాస్ చేస్తే, క్యాంపెయిన్ చేస్తే తిరగండి, లేకపోతే కామ్గా ఉండిపోండి. రాజకీయాలని సినిమా రంగానికి ఎప్పుడు ముడిపెట్టినా ఇలాంటి ఉపద్రవాలే ముంచుకొస్తాయి. మీరు ప్రజల ముందుకు వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ప్రేక్షకుల ముందుకు వచ్చి. సో యద్భావం తద్భవతి. సో మీరు దయచేసి ఇలాంటి వాటి కాంట్రవర్సీలకు దూరంగా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సినిమా ఇండస్ట్రీ, మీ రాజకీయ భవిష్యత్తు కానీ, సినిమా భవిష్యత్తు కానీ అందరికీ ఈ వే ఐ మీన్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు గివ్ ఎ మెసేజ్ అవుట్ ఆఫ్ ఇట్. యువర్ ఎక్స్పీరియన్స్డ్. మీరు చాలా పెద్దరికంగా చెప్పారు, ఇట్స్ గుడ్. బట్ చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం? ఇట్స్ మై మెసేజ్. థ్యాంక్ యూ.